హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ల పథకానికి సంబంధించి కొత్త పెన్షన్ల కోసమైతే దరఖాస్తు ఫారాలని స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క దరఖాస్తు ఫారంని తప్పులు లేకుండా ఏ విధంగా నింపాలి, నింపినటువంటి దరఖాస్తు ఫారానికి ఏమేం డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేది మీరు జత చేయాలి, ఈ యొక్క అప్లికేషన్ సెట్ని ఏ అధికారికి ఏ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని, ఈ యొక్క బిగ్ అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క చేయూత ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆసరా చేయూత అప్డేట్ న్యూస్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫారాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఈ విధంగా అప్లికేషన్ ఫారం అయితే మీకు బయట జిరాక్స్ సెంటర్లలో దొరుకుతుంది. ఈ అప్లికేషన్ ఫారాన్ని తీసుకోండి. ఇక్కడ పెన్షన్ రకం చూసుకున్నట్టయితే వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ అని చెప్పేసి ఈ యొక్క కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వృద్ధాప్య పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అయితే తీసుకోవట్లేదు. ఆ విషయాన్ని అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే గమనించవలసి ఉంటుంది. మిగతా వితంతు, వికలాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ ఇక్కడ దేనికి సంబంధించినటువంటి వారైతే దానిపైన టిక్ మార్క్ అనేది చేయండి. ఇంకా 2-3 కేటగిరీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ జిల్లా పేరుని రాయండి, మండలము, మున్సిపాలిటీ పేరుని రాయండి, గ్రామ పంచాయతీ, వార్డు పేరుని రాయండి. దరఖాస్తుదారుని ఫోటో రైట్ సైడ్ పెట్టవలసి ఉంటుంది. దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఆధార్ నెంబర్, తండ్రి భర్త పేరు, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, పుట్టిన తేదీ, వయస్సు, లింగము పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, సామాజిక వర్గం ఏంటో కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ బ్యాంక్ ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ యొక్క బ్రాంచ్ పేరు కూడా రాయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక 3 or 4 months తర్వాత బ్యాంకుకే ఈ యొక్క పెన్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. చివర్లో మొబైల్ నెంబర్ అనేది కూడా మీరైతే రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా అన్నీ సరి అయినవే ఇవ్వాలి. ఏదైనా తప్పు ఇచ్చినట్టయితే మీరు శిక్షకి కూడా అర్హులు అవుతారు. ఆ విషయాన్ని గమనించండి. చివర్లో దరఖాస్తుదారుని సంతకాన్ని, వేలిముద్రను పెట్టించిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫారానికి మీరు ఏమేం జత చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు దివ్యాంగుల పెన్షన్ కోసం అప్లికేషన్ చేస్తున్నట్టయితే ఇక్కడ సదరణం సర్టిఫికెట్ అనేది 40% పైన ఉన్నటువంటి సదరణం సర్టిఫికెట్ని పెట్టవలసి ఉంటుంది. దీనితో పాటుగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇవన్నీ కామన్గా, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ కామన్గా పెట్టవలసి ఉంటుంది. ఇక ఒంటరి మహిళలు అయినట్టయితే మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారైతే మీ పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర నుండి ఒక ఫారంని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుండి ఒంటరి మహిళగా నేను ఈ గ్రామంలో జీవిస్తున్నాను అనేటటువంటి సర్టిఫికెట్ని అయితే జత చేయవలసి ఉంటుంది. నేను కామన్గా చెప్పినటువంటి ఆ ప్రూఫ్స్ అయితే అవి ఉండాల్సిందే. ఇక వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం యాడ్ చేయాలి. చేనేత కార్మికులైతే చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం ఉంటుంది, అది యాడ్ చేయవలసి ఉంటుంది. గీతా కార్మికులైతే ఎక్సైజ్ శాఖ నుండి సర్టిఫికెట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయాలి. వీరికి 50 సంవత్సరాల పైన ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ పైలేరియా డయాలసిస్కి సంబంధించినటువంటి రోగులు ఎవరైతే ఉంటారో గ్రేడ్ 2 and 3 బాధితులు డయాలసిస్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స వారి రికార్డ్ అనేది ఉంటుంది కదా, దాన్ని పెట్టి అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇంకా తలసేమియా, సికిల్సేమియా ఇలాంటి వాటికి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ని తీసుకొని మీరు కూడా పెన్షన్స్ పొందుతారు అని చెప్పేసి మన సేవ తెలుగు ఛానల్ తరపున మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.